వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే నేనైతే స్కేటింగ్ వీడియో అంటే చేస్తున్నా, అంటే స్కేటింగ్ కిట్ అనమాట. నేను ఆల్రెడీ స్కేటింగ్ మై స్కేటింగ్ అని వీడియో పెట్టినా, బట్ అలా ఓన్లీ మీరు థింక్ చేయచ్చు దాంట్లో ఓన్లీ స్కేటింగే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కిట్ కూడా కొన్నాను అనమాట. ఫైనల్లీ నా ఫేవరెట్ అంటే స్కేటింగే అనమాట. సో ఇప్పుడైతే చూపిస్తాను. లెట్స్ గో. ఎక్సైటెడ్గా ఉన్నారు నా స్కేటింగ్ చేయడానికి. ఏంటి ఏంటి ఈ బ్యాగ్ నుంచి స్కేటింగ్ అంటున్నా చూపిస్తాను ఎందుకంత ఆరాటం. ఓకే, ఫస్ట్ అయితే మనమైతే హెల్మెట్ అన్నమాట. స్కేటింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హెల్మెట్ అయితే పక్కకు పెడతా. ఫస్ట్ ప్లేస్లో హెల్మెట్ చూడండి, హెల్మెట్ కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ మన ఫేవరెట్ థింగ్ ఏంటంటే కొంతమంది హెడ్ టైట్ ఉంటుంది, సో ఇట్లా అంటే లూజ్ అవుతుంది అనమాట. ఇట్లా అంటే ఇక్కడ చూడొచ్చు, వీటితో కూడా తీసుకుంటుంది లోపలికి. టైట్ లూజ్లో ఇప్పుడైతే నాకైతే ఈ లూజే పడుతుందని లూజే అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆల్ పింక్ అనమాట. లాస్ట్ టైం బ్లూ తీసుకున్నాను, సో అది ఆల్రెడీ మా ఇంట్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి చడా ఇలా నీ ప్యాడ్ అవన్నీ సపరేట్గా ఉన్నా. సో వన్ బ్యాగ్లో ఇచ్చారు. నీ ప్యాడ్ ఫింగర్స్ అవన్నీ ఉంటాయి అనమాట. అండ్ తర్వాత ఓపెన్ చేసేటప్పుడు చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన ఫేవరెట్ స్కేటింగ్. అండ్ ఇక్కడైతే చూడవచ్చు, డెకెట్లాన్లో కొంటే ఎంత స్మూత్గా ఉందో. మీరు కూడా వెళ్ళి కొనండి, చాలా తక్కువ రేట్లోనే ఇచ్చారనమాట. నాకు తెలియదు, సో కానీ చాలా తక్కువ రేటే. ఇది అట్లా ఒకదానికి బ్రేక్ ఉంటుంది, ఇంకో దానికి బ్రేక్ ఉంటుంది. ప్రతి స్కేటింగ్కి చూడండి అలానే ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుందాము. అండ్ చూసుకోవచ్చు మన పింక్ కలర్ స్కేటింగ్. హెల్మెట్ ఒకటే బ్లాక్ అయింది గాయ్స్. నాకు పింక్ కొందాం అనుకున్నా కానీ నా సైజ్ లేదు, సో ఏం చేద్దాం కదా. టూ స్కేటింగ్స్ వేసి చూపిస్తాను అనమాట. అండ్ మనకైతే ఇది ఒక దివాళీ సేల్ కూడా చూపిస్తుంది. 10th to ఇదిగో మీరు డెకెట్లో నియర్ బై ఉంటారంటే దివాళీ సేల్ అనమాట. దివాళీ సేల్ 10th to 12th October అనమాట. 12th October. సో మీరు కూడా వెళ్ళి చూసుకోవచ్చు. డెకెట్లాన్ అనమాట, మన హైదరాబాద్లో ఉంటుంది. మనమైతే ఫ్రీగా వెళ్ళి ట్రయల్ కూడా చేయొచ్చు. మీకు ఇష్టం వచ్చింది తీసుకొని కూర్చోవచ్చు. అండ్ అక్కడైతే మన ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అవైలబుల్ అనమాట, ఫిజికల్ యాక్టివిటీస్. సో నేనైతే డెకెట్లో ఏవి స్పోర్ట్స్ కొన్నా డెకెట్లోనే కొంటాను అనమాట. సో మీరు ఇక్కడ స్కాన్ చేసుకోవచ్చు. అండ్ మన డెకెట్లాన్ వాళ్ళైతే ఈ కార్డ్ ఇచ్చారు. 11th to 12th October మీరు హైదరాబాద్లో ఉంటుంటే ఎమ్మడే వెళ్ళి ఈ సేల్ని తీసుకోండి గాయ్స్. ఓన్లీ 12th వరకే, 1 డేనే, ఎక్కువ రోజులు కూడా లేదు. ఫాస్ట్గా మీరు కూడా వెళ్ళి తీసుకోండి. ఇప్పుడైతే ఒక్కొక్కటి వేసుకుందాము. పేపర్ బ్యాగ్ అయితే పక్కన పెడదాం, ఇంకా పెడుతుంది గాయ్స్ చూసుకోండి. ఇలాంటి ఫేస్ పట్టవచ్చు, బాడీ కూడా పట్టచ్చు అంటుంటే. సో ఫస్ట్ అయితే మనం స్కేటింగ్ లాస్ట్ వేసుకోవాలి. ఫస్ట్ హెల్మెట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక నిమిషం ఇది కట్ చేసేసుకొని వస్తాము. ఇప్పుడైతే కట్ చేసేసిన అనమాట, చూడొచ్చు. అండ్ దీన్ని అయితే ఇలా ఓపెన్ చేయాలి. అందరికీ తెలుసు, బట్ తెలియని వాళ్ళకైతే చెప్తున్నాం. ఈడ ఇట్లుంటుంది, 2 బటన్స్ ఉంటే ఇది వచ్చి మనకు అన్లాక్ అవుతుంది. సో మీరైతే హెల్మెట్ పెట్టుకోవచ్చు. చాలామందికి అంటే స్కేటింగ్ అంటే ఇష్టం కదా. ఎంతమంది స్కేటింగ్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి. టైట్ అంటే టైట్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఈ స్కేటింగ్ నచ్చింది ఎక్కువ. అయితే ఈ హెల్మెట్ టైట్ నచ్చింది అనమాట. అండ్ మనకైతే ఇక్కడ ఇంకో బుక్ కూడా ఇస్తారు చూడండి. మీకు బుక్ చూపిస్తాను, చెప్పిన కదా బుక్ చూపిస్తా అని.
ఈ బుక్ కూడా ఇస్తారనమాట స్కేటింగ్ నిలవని వాళ్ళకు. టోటల్గా అయితే ఇగో ఇక్కడ స్కేటింగ్ రూల్స్ ఉన్నాయన్నమాట. మనం కూడా చూద్దాం. ఫస్ట్ అది తీయాలి, టైప్ చేయాలి, స్టెప్ 2 స్టెప్ 3 అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ రూల్స్ ఉన్నాయి చూపుతాను. హెల్మెట్ వీ షుడ్ వేర్ అండ్ ఎక్స్ట్రా కోట్, నీ ప్యాడ్స్, ఎల్బో ప్యాడ్స్ అండ్ హ్యాండ్కి ఇస్తారు, అది కూడా చూపిస్తాను. ఇవి సేఫ్టీ లేని చేసుకోవద్దంట. నెక్స్ట్ ఇదిగో ఈ రూల్స్ అయితే మరి పాటించాలి. చూడండి చూపిస్తున్నాను కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా ఉన్నాయి బుక్లో. సపరేట్ వీడియో తీస్తా ఈ బుక్ కోసము. సపరేట్ వీడియో షార్ట్ వీడియో తీస్తాను అన్నమాట ఈ బుక్ కోసం. ఇదైతే పక్కకు బ్యాగ్లో పెట్టేద్దాము. నెక్స్ట్ వస్తే ఇక్కడైతే ఎంత మంచిగా ఉందంటే ఇదిగో ఇక్కడ సింబల్స్ కూడా చూపిస్తారు. అండ్ ఇది చూడండి ఇక్కడ దేనికి వేసుకోవచ్చు, స్కూటర్కి వేసుకోవచ్చు, ఈ స్కేటింగ్కి వేసుకోవచ్చు, ఇంకా ఇది దాని పేరు తెలీదు. సో ఇక్కడ 2 అటాచ్మెంట్ ఈ బ్లాక్ కలర్ ఇచ్చినారు కదా, ఈ బ్లాక్ కలర్ అది ఉంటుంది కదా అటాచ్మెంట్కి, ఒక్కొక్కటి అయితే బయటికి తీస్తున్నాను అనమాట. ఇది ఒక్కటే ఉందనుకోకండి, దీంట్లో డబల్ ఉంటుంది. సో ఒక్క ప్యాక్లో పట్టాలి కదా. సో దే గేవ్ సో మెనీ అంటే 2 ఒకటే దగ్గర. అండ్ హ్యాండ్ అని చూపిస్తాను కదా, అది లాస్ట్లో వేసుకోవాలి, లేకపోతే మనకి వేసుకోరాదు మిగతాయి. అండ్ ఫైనల్లీ మన ఎల్బో ప్యాడ్స్ అనమాట. ఇదైతే మనకు అవసరం, కొంతమందికి అవసరం ఉంటుంది, కొంతమందికి అవసరం ఉండదు. ఈ బ్యాగ్ దీంట్లో కూడా ఒక బుక్ ఇచ్చారు, చూపిస్తాను అక్కడ. సగం అంతా బుక్తోనే నిండిపోయిందని బాగా నాకే బాధ అనిపిస్తుంది. అంటే దీనికి కూడా ఒక సపరేట్ బ్లాగ్ అనేది పోస్ట్ చేస్తా. అండ్ ఎట్లుంటే అట్లా ఫోల్డ్ చేసి పెట్టుకుందాం, మళ్ళీ ఎక్కడ పడేసి నాకు ఏది గుర్తుకుంటుంది. సో పెట్టేద్దాం బ్యాగ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ మీ పేరెంట్స్కి అవసరం ఉంటే ఇచ్చేయండి అనమాట. అండ్ నేనైతే ఇక్కడ సైజ్ అయితే ఎస్ అని తీసుకునే. LX ఉంది కూడా, వేట్ వీ వాంట్ యూ కెన్ టేక్ ఇట్. ఫస్ట్ అయితే నేను ఎల్బో వేసుకుంటున్నా. నో ఎల్బో లాస్ట్కి వేసుకున్నా, ఎందుకంటే నాకు ఇక్కడ ర్యాషెస్ పడతాయి అన్నమాట. టైట్ అంటే ఈ ఎల్బో ఒకటి కొంచెం టైట్ ఉంది, వేసుకుందాం. సో ఫస్ట్ అయితే ఇదిగో ఇక్కడ రబ్బర్ గ్రిప్ ఇస్తారు. లెగ్ లోపలికి వెళ్ళాలన్నమాట. చూపిస్తాను చూడండి. ఇదిగో ఇది ఉంది కదా, ఇట్లా లోపలికి తీసుకెళ్ళాలి. అది మీకు బ్యాక్ సైడ్ ఆఫ్ ద లెగ్ ఇట్లా ఫ్రంట్ వేసుకోకూడదు, అది ఇట్లా బ్యాక్ వేసుకోవాలి. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మీకు చూపించలేదు, ఇది అప్ వస్తుంది. ఇది ఇక్కడ డౌన్ కొంచెం యూ షేప్లో ఉంటుంది, అది డౌన్ రావాలన్నమాట. ఎక్కువ ఫోర్స్ అప్పే ఉంటుంది కదా. ఇక్కడ చూడండి పెద్ద గ్యాప్ వచ్చింది, ఇక్కడ చూడండి గ్యాప్ లేదు. సో మీరు ఇట్లా వేసుకోవాలి. ఇట్లా లోపలికి గుంజారనుకో ఇక్కడ బయటికి వస్తుంది. ఇది ఇట్లనే అనుకోకండి, బై మిస్టేక్లా అనుకునేరు. సో ఇది పైకి గుంజేయడమే. తర్వాత పాయింట్ కిందకి వచ్చింది. సో ఇది ఇట్లా పైకి అనుకున్నామంటే ఫిట్టెడ్ అవుతుంది. ఇట్లనే వదిలేయకూడదు. దీనికి 2 అదే ఎలాస్టిక్ టైప్స్ ఇస్తారు. సో మీరు ఇది నీకి పెట్టుకోండి. ఇక్కడ ఎంత మంచి థింగో తెలుసా, ఇదిగో ఇక్కడ చూపిస్తున్నారు. అయితే అది కనిపించట్లేదు వాటికి చూపిస్తున్నారు చూడండి. ఇది నీ కానీ, ఇది ఇక్కడ ఎల్బో కానీ, ఇది ఫింగర్స్ కానీ చూపిస్తారనమాట. ఇంకా ఎంత మంచిగా అలా ఇంకా ఇక్కడ యోయో అవన్నీ చూపిస్తున్నారు. యోయో అనేది సైడ్ రావాలి అలా చూపిస్తున్నారు. మంచి మీరు కూడా వెళ్ళి డెకెట్లాన్ విజిట్ చేయండి. డెకెట్లాన్ అయితే చాలా మంచి ప్లేస్. అది ఏమన్నా కొనుక్కోవచ్చు. ట్రయల్స్ మాత్రం ఫుల్ ఉంటాయి. మీరు వెళ్ళి ట్రయల్స్ వేయండి, కొనండి, చాలా ఉన్నాయి. సేమ్ ప్రాసెస్ నెక్స్ట్ లెగ్ కూడా అప్లై చేయాలి. అండ్ ఇష్టం ఉంటే డెకెట్లాన్కి వెళ్ళి దివాళీ సేల్ అయితే మెయిన్ కొనుక్కోండి. మీరైతే హైదరాబాద్లో ఉంటున్నట్టయితే దివాళీకి వెళ్ళండి పక్కా. ఈరోజు 11th కదా, రేపు ఒక్కరోజే లాస్ట్ అనమాట.
పక్కా వెళ్ళండి మీరు, మీకైతే మంచి సేల్ కూడా దొరుకుతుంది. సేల్ కావాలన్న ఇట్లా చెక్ చేసుకోండి గాయస్, ఇది నీకు ఇక్కడ రావాలి. సో నేను కొంచెం కిందికి పెట్టుకోవాలి. సో ఇలా తెలుస్తుంది పడినప్పుడు. నాకైతే క్రికెట్ హెల్మెట్ కూడా ఉంది. అది తర్వాత స్కేటింగ్ చేశాక లాస్ట్ చిన్న దాంట్లో అప్లై చేస్తా. ఇదిగో ఇదైతే నా ఫేవరెట్ అనమాట. ఇది కూడా ఇప్పేద్దాం. ఇదిగో ఇట్లా ఫోల్డ్ చేసుకొని కూర్చోలేమన్నమాట, హార్డ్ కూర్చోలేకపోతున్నా. సో రెస్ట్ చేస్తున్నా. ఇక్కడ కూడా తెలిసిపోతుంది కదా ఇది పైకి ఇది కింది కానీ. వేసుకుంటున్నా. సో మీరైతే ఇదైతే హ్యాండ్ పైకి అనుకోవాలి. స్కేటింగ్ అని ఎంతమందికి స్కేటింగ్ ఇష్టమో, నాకైతే చాలా ఇష్టం. అందుకే నేనైతే స్కేటింగ్ కొనుక్కున్నాను. మా తమ్ముడు డెకెట్లాన్లో సైకిల్ కొనుక్కున్నాడు అనమాట. అది కూడా చాలా మంచిగానే క్వాలిటీ వైజ్ కూడా బాగుంది. మీరు కూడా వెళ్ళి కొనుక్కోండి. డెకెట్లాన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ప్లేయింగ్ ఎనీథింగ్. డెకెట్లాన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఈ బుక్ కూడా దీనికి కూడా బుక్ ఇచ్చేది కాదు ఆఖరికి. ఇది ఇట్లా అన్నప్పుడు పెయిన్ వస్తుంది, ఇక్కడ పుచ్చుకోబోతుంది. బట్ ఏం చేయాలి, ఇగో దీనికి కూడా బుక్ ఇచ్చేది. డెకెట్లాన్ బుక్ అని ఒక వీడియో అప్లోడ్ చేస్తా చూడండి. ఇక 3 బుక్స్ ఉన్నాయి, ఉన్నదానికి ఉన్న బుక్స్ ఉన్నాయి అన్నమాట. ఇట్లా అనకండి ఎక్కువ సార్లు. ఇగో ఇక్కడ రాలే సౌండ్ వస్తుంది అనుకో. సో ఇలా తప్ప వేసుకుంటున్నాను అనమాట. వీడియో ఎక్కువసేపు రాలేదు, సో వేసుకుంటూనే ఉన్నాను. అండ్ కంప్లీటెడ్. ఇదిగో మీరు చెక్ చేసుకోవాలి దేనికన్నా పడితే అది దానికి తాకుతుందో. మీరైతే ఫస్ట్ డెకెట్లాన్లో సైజు కానీ ఆర్ మీకు సైజుకే ఇస్తారు కదా, ఇక్కడ మాత్రం ప్లేయింగ్కి కూడా ఇస్తారనమాట. చిన్నపిల్లలకైతే ఈ డెకెట్లాన్కి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ నేను టోటలీ పింక్ కొందాం అనుకున్నా కానీ హెల్మెట్ నా సైజ్ లేదు. సో నేను హెల్మెట్ ఒకటి బ్లాక్ కొనాల్సి వచ్చింది. ఏం చేయాలిగా, అన్నీ అనుకున్నట్టు జరుగుతాయా ఏంటి? ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి? ఇదిగో చెప్పిన కదా, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇక్కడ పడినప్పుడు ఇది ఆపుతుంది అనమాట. ఇక్కడ ఒక ఫోర్స్ ఉంది కదా, ఇది ఆపుతుంది. సో చూసుకోవచ్చు. అండ్ ఇంకో హ్యాండ్ కూడా వేసేసుకున్నాం. ఇంకో హ్యాండ్కి ఇదైతే రబ్బర్ గ్రిప్ అనమాట. అండ్ బ్లాక్ వేసిన కదా, బై మిస్టేక్ ఫోమ్ పడింది కదా, చాట్ డ్యామేజ్. అండ్ ఇప్పుడైతే స్కేటింగ్ వచ్చేసినాం. వైట్ స్కేటింగ్ అనమాట, స్మూత్గా ఉంటాయి దీన్ని. అవి మీరైతే ఆల్మోస్ట్ ఎవ్రీ టైం సాక్స్ వేసుకోవాలి. బట్ నేను వేసుకోవట్లే ఇక్కడ, ఇంట్లోనే కదా. బట్ మీరైతే ఎవ్రీ టైం వేసుకోవాలి. ఫస్ట్ టైం అయినా లాస్ట్ టైం అయినా సాక్స్ వేసుకోవాలి. నేనే వేసుకోలే ఇక్కడ. మీరైతే కంపల్సరీ సాక్స్ వేసుకోండి గాయస్. ఎందుకు ఇట్లా సడన్గా ఇట్లా చూపిస్తా అనుకుంటున్నారు, ఈ హ్యాండ్కి వేసుకోలేదని. అండ్ నా టోటల్ అవుట్పుట్ కూడా చూపిస్తా. ఒక పేపో ఒక బా, ఇంతమందికి తెలుసు సాంగ్ తెలుసు. టాంగ్ 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 సాహర్డ్ సాహర్డ్ దెన్ 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 ballerina ballerina star tung 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 సాహర్డ్ చలలా. ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి. ఇంకా మనకు ఇక్కడ సేఫ్టీ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఇది ఉంది కదా, ఉతకపోతుందని ఇక్కడ పెద్ద ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారు. అండ్ లాస్ట్ థింగ్ దిస్ యాస్, ఇదే లాస్ట్ అన్నమాట. ఇక వేసుకున్నామంటే అయిపోతుంది. అండ్ ఇది కొంచెం టైట్ అవ్వగలదా చూద్దాం. అండ్ టోటల్ అవుట్పుట్ అయితే అవునే బ్రో, ఇది చాలా లాంగ్ వెళ్ళాలి.
ఇక్కడికి వెళ్ళి వస్తాయి ఇప్పుడు చూడండి. బై మిస్టేక్లో చూపిస్తున్నా. అవుచ్. ఇదిగో ఇక్కడ నేను తప్పు పెట్టుకున్నా చూడండి. మీరు కూడా అస్సలు మిస్టేక్ చేయకండి. ఈ ఎల్బో బాగానే ఉంది. ఈ ఎల్బోని కొంచెం కిందికి రావాలి. పడినప్పుడు ఫోర్స్ ఇక్కడ పడుతుంది కదా. సో పడినా ఇక్కడ పడినా ఇక్కడ పడినా ఏం బాగాలేదు. అండ్ ఇంకొకసారి అక్కడి నుంచి ఇక్కడికి వస్తాను అనమాట. మీరు కూడా చూడండి. ఈ స్మూత్నెస్ వల్ల మీరు ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ ఎంతమందికి స్టంట్స్ వచ్చా ట్రై చేస్తే ఒక స్టంట్ మీరు కూడా చూడండి. స్టంట్ అయితే చేస్తున్నట్టు నాకు రాదు గాయస్ స్టంట్. గాయస్ ఒక సాంగ్ అయితే చేస్తున్నారు చూడండి ఇవన్నిటితోని. బాయ్ గాయ్స్. ఈ వీడియో కానీ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.